సీనియర్లను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. పార్టీ హైకమాండ్ తనపై నమ్మకంతో జోడు పదవులు ఇవ్వడంతో మరింత బాధ్యత పెంచింది అన్నారు. తమ శాఖ ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని, పార్టీ క్యాడర్ను పటిష్టం చేస్తున్నామంటున్న కిమిడి నాగార్జునతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. జిల్లా తెలుగుదేశం పార్టీలో విద్యావంతుడిగా, యువకుడిగా తనదైన శైలిలో పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు కిమిడి నాగార్జున. పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి క్యాడర్ను పాటు ఇటు ప్రజాప్రతినిధుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తున్నారు. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ పార్టీని ఏ విధంగా పటిష్ట చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఏంటి సార్? ఈ రోజున 5 సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేసిన వారిలో మరి నన్ను, జ్యోతుల నవీన్ గారిని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మళ్ళీ రెన్యూ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ రెన్యూవల్తో మా అనుభవం పార్లమెంట్ అధ్యక్షులుగా 6 సంవత్సరాలు. దీంతో మేము ఏ రకంగా అడుగులు ముందుకు వేసుకుని వెళ్తామంటే, ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా సీనియర్లు. విజయనగరం జిల్లాకి వచ్చామంటే ఇక్కడ ఒక విశిష్టత అనేది ఉంది. ఎంతోమంది రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తూ అడుగులు ముందుకు వేసుకుంటే వెళ్తాం. మా పార్టీ ఏదైతే ఉందో మాకు ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్ అనేది ఉంది. నియోజకవర్గాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, వీళ్ళందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్లేలాగా చర్యలు తీసుకుంటా ముందుకెళ్తున్నాము. మరోవైపు మీకు జోడు పదవులు డీసీసీబీ అధ్యక్షులుగా, ఇటు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉంటూ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అలాగే పార్టీకి సంబంధించి ఏవైనా చిన్న చిన్న విభేదాలు వస్తే ఏ విధంగా ట్రబుల్ షూటర్గా మీరు దాన్ని ఏ విధంగా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తారు? అట్లాంటి సంఘటనలు ఏమైనా ఎదురయ్యావా ఏంటి సార్? ఇప్పటి వరకు అటువంటి సంఘటనలు పార్టీల తర్వాత వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. మరి కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని సందర్భాలు ఆ రకంగా వచ్చినప్పుడు ఏంటి అంటే అవన్నిటినీ కూడా ఇంటర్నల్గా మాట్లాడుకుని అక్కడ ఎమ్మెల్యే గారితో కానీ, అక్కడ మండల పార్టీ అధ్యక్షులతో కానీ వాటన్నిటిని కూడా మాట్లాడుకుని ఎక్కడికక్కడ పరిష్కారాలు చేసుకుంటాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సమన్వయమే కాకుండా బీజేపీతోని, జనసేనతో కూడా మేము సమన్వయం చేసుకుంటా ముందుకెళ్లాల్సిన పరిస్థితి. మరి మన సెగ్మెంట్లో ఒక దగ్గర జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇంకొక దగ్గర భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఎక్కడైనా చిన్న లోటుపాట్లు వచ్చాయంటే మాటలతో మరి వాటిని పరిష్కరించుకునే దిశగానే ముందుకెళ్ళాం. ఆ రకమైన వచ్చాయి, వాటన్నిటినీ కూడా సాఫీగా పరిష్కరించుకున్నామండి. ప్రధానంగా డీసీసీబీ అధ్యక్షుడిగా ఉంటున్నారు. ప్రజెంట్ విజయనగరం జిల్లా గ్రామీణ ప్రాంతానికి ఎక్కువ ఇది. ప్రజెంట్ ఈ రైతుల సంక్షేమానికి కావచ్చు, రైతుల అభివృద్ధి దిశగా వెళ్లేందుకు, రైతుల ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మీరు డీసీసీబీ అధ్యక్షుడిగా ఎటువంటి పాత్రను పోషిస్తున్నారు ఏంటి సార్? ఈ రోజున డీసీసీబీ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఒక సహకార బ్యాంక్ అండి. ఇది ఒక స్థానిక బ్యాంకు, స్థానికంగా ఉన్న రైతుల అభివృద్ధి కోసం మొదలైన బ్యాంకు. మరి నేను డీసీసీబీ అధ్యక్షుడిని అయిన తర్వాత మొదటిగా ఈ వ్యవస్థని బలోపేతం చేయడం మీద ఫోకస్ పెట్టాను. ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయడం మీద ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. ఆ బ్యాంకుని ఆ రకంగా బలోపేతం అయిందంటే తద్వారా నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే రైతులందరికీ కూడా మంచి చేయగలం. ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ మీద ముందుగా నమ్మకం పెంచాం. ఈ నమ్మకం పెంచడం వల్ల టీచర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి సాధారణ రైతులతో సహా డిపాజిట్లు చేశారు. ఈ సంవత్సరం 65 కోట్లంటే ఎప్పుడూ కూడా చూడలేదు ఇటువంటివి. ఆ రకమైన డిపాజిట్స్ పెంచాం. అదే రకంగా మొండి బకాయిల మీద ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు రావనుకున్నామో వాళ్ళందరి దగ్గర కూడా మనం డబ్బులు వసూలు చేయడం వల్ల ఏంటంటే బ్యాంకు కూడా మంచి ప్రాఫిట్స్ చూసింది. ఈ రోజున మనం 22 కోట్ల ప్రావిజనల్ ప్రాఫిట్స్ చూసామండి. దీని యొక్క ముఖ్య కారణం ఏంటి అంటే ఎవరి దగ్గర రావో వాళ్ళందరి దగ్గర కూడా వసూలు చేయడం వల్ల ఇంచుమించు 12 కోట్లు వాళ్ళ నుంచి వచ్చింది. కాబట్టి గత సంవత్సరం ఇదే సమయానికి కేవలం 7 కోట్ల ప్రాఫిట్ అయితే ఈ రోజున 22 కోట్లు చూసాం. ఈ రకంగానే అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళి ఆర్థికంగా బ్యాంకును బలోపేతం చేస్తామండి.
ఇది మొత్తానికి విజయనగరం జిల్లా అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ అలాగే జోడు పదవులు ఏదైతే డీసీసీబీ అధ్యక్షుడిగా ఉంటూ ఇటు పార్టీని అటు తన శాఖ ద్వారా ఎవరికైతే మేలు జరుగుతుందనుకున్నా వాళ్ళందరికీ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తూ పార్టీలో ముందుకు నడిపించి పార్టీ క్యాడర్ను సమర్థవంతంగా ముందుకు నడిపించే దిశగా కిమిడి నాగార్జున అయితే సాయశక్తులా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇంకా పార్టీ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి యువతకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ అలాగే పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేసి ముందుకు వెళ్తున్నానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం.